జిల్లా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ టీడీపీ సభ్యులు బహాబాహికి దిగబడ్డారు. మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ ను వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, ఎమ్మెల్యే కొడాలి నాని వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ టీడీపీ సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పార్టీ మారిన చైర్మన్ పదవిలో కొనసాగడానికి వీల్లేదని డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. ఆయన వైసీపీ నుంచి గెలిచారని, అందువల్ల పార్టీ పదవికి, చైర్మన్ పదవికి రాజీనామా చేయాలన్నారు. ప్రజాస్వామ్యంలో విలువ లేకుండా చేస్తున్నారని, అందుకే కౌన్సిల్కు వచ్చిన చైర్మన్ అడ్డుకున్నామని చెప్పారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. ఇక్కడ పార్టీ మారినటువంటి అతను ఈ పార్టీని వదిలేసి వెళ్ళాడు కాబట్టి తెలుగుదేశంలో మా పార్టీ నుంచి వచ్చినటువంటి సభ్యత్వాన్ని అతను చైర్మన్ పోదని వదులుకోవాలని చెప్పి వాళ్ళకే గవర్నమెంట్ పోలీసు అందరూ ఆర్భాటంతో కౌన్సిల్ నడిపినటువంటి ఉద్దేశం ఉంది. కానీ ఇక్కడ చర్చకు వచ్చో లేకపోతే మేము అడిగినటువంటి వాటికి సమాధానం చెప్పేటువంటి ఇదో కౌన్సిల్కి లేదు. కాబట్టి ప్రభుత్వం ఈ కౌన్సిల్ రద్దు చేయాలని చెప్పి నేను కోరుతున్నా. అటెండెన్స్ కూడా తీసుకోవాలి, నా సొంతం కూడా పెట్టాలా, చైర్మన్ సీట్లో కూడా కూర్చోకుండా మొత్తం అన్ని ఆమోదం పొందినవి వెళ్ళిపోతున్నాం వాయిదేసి అని చెప్పి వెళ్ళిపోవడం అంటే దీనికన్నా ప్రజాస్వామ్యంలో ఇంకా విలువలు కానీ వాళ్ళ గురించి మాట్లాడటం కూడా